ఇది ఒక కుట్ర, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది. ఇచ్చినట్టే ఇచ్చింది, తెలంగాణ ఇస్తామని చెప్పింది, హామీలు ఇచ్చింది. రాష్ట్రపతి ఉపన్యాసంలో మరి వారి ప్రకటన పార్లమెంటు జాయింట్ సెషన్లో చెప్పడం జరిగింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందుపరచడం జరిగింది. మరి ప్రభుత్వం లోపల మేము ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో ఉంటూ మంత్రివర్గాన్ని కూడా రాజీనామా చేసి కూడా బయటికి వచ్చి ఆ రోజు మేమందరం నేను పార్లమెంట్ సభ్యుడిగా హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేస్తాం. మరి చేసి మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాం మేము. మరి ఇవన్నీ ఒక ప్రక్రియ. అదంతా కూడా మరి ఈనాటి కొత్త తరం యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. 2001లో పుట్టినటువంటి అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్లల్ని అన్నారు. అంటే ఈ ఉద్యమాన్ని ఎప్పుడు మనం గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాత్ర లేని వాళ్ళు ఇలా పెత్తనం చెలాయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పట పాత్ర లేని వాళ్ళు ఇలా తెలంగాణను పరిపాలిస్తున్నారు చాలామంది. కాబట్టి మరి ప్రజలకి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత మరి ఒక రాజకీయ ఉద్యమాలకు ఉంటుంది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. మరి ఒక కొత్త తరం వచ్చింది. కొత్త తరానికి చరిత్ర చెప్పుకోవాలి. హిస్టారియన్స్ ఏం చెప్పుకుంటారంటే చెప్పుకున్నదే చరిత్ర, చెప్పుకున్నదే చరిత్ర. ఎవరు చెప్పుకుంటే వాళ్ళ చరిత్రలో ఉంటుంది. కాబట్టి మా బాధ్యత ఉన్నది. ఇలా కేసీఆర్ గారి చేసిన పాత్ర చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మా నాయకత్వానికి అందరికీ ఉంది. కాబట్టి చెప్పుకోలేదు అనుకోండి, చెప్పుకోలేనుడు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు. అంటే ఏమి చెప్పుకోని సంఘటనలు లేని వాళ్ళు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. తర్వాత దాన్ని తెలంగాణ రైజింగ్ అని అంటారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీలు పట్టుకొని తిరిగిన వాళ్ళు, ఈ ఉద్యమాన్ని అణిచుదామనుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ రైజింగ్ అంటారు. అయితే ఇప్పుడు ప్రజలు మేము ఏదో తప్పు చేస్తామని చెప్పి అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఓటమి పాలు చేశారు. ప్రజాస్వామ్యంలో కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే చెప్పినోడు మరి ఏం చేస్తాడనేది ప్రశ్నించవలసిన అవసరం కూడా మా పైన ఉంటుంది. ఎవరైతే చెప్పి మా పైన పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మమ్మల్ని ఓటమి పాలు చేసినటువంటి వాళ్ళను మేము ఉత్త వదిలిపెడతామా? ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాము. ఎందుకంటే రాజ్యాధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా. ప్రజల పక్షం కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పుట్టాం. మాలాంటి వాళ్ళు మేము న్యాయవాదులం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ రోజులలో ఏ పత్రిక చూసినా లేట్ 90s అండ్ ఎర్లీ 20sలో ఎక్కడో దగ్గర రక్తపాతం, ఎక్కడో దగ్గర యువకులు నక్సలైట్ల పేర కాల్చిపడడం, రైతుల ఆత్మహత్యలు, ఆ సంఘటనలు చూసి ఎందుకు తెలంగాణకి ఈ గోస, ఎందుకు తెలంగాణకి ఈ బాధ అని ఆలోచించే సందర్భంలో పెట్టే తెలంగాణకు రావాల్సిన నీళ్లు, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణ రావాల్సిన నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి దగాబడ్డ తెలంగాణ అని చెప్పి మరి నాటి మేధావి వర్గం చిన్న చిన్న పుస్తకాలు వేసి ప్రజలు చైతన్యపరిచే సందర్భంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారు. ఆ రోజే 2001 ఏప్రిల్ 27వ తారీఖున చెప్పారు, తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాని కింద పెడితే రాళ్లతో కొట్టి సంపూర్ణని చెప్పాడు. అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం.